ముదిరే మురిపాలు మతి చెదిరి చెదిరి సరదాలు మొదటిసారిగా ఎదురయ్యిందిగా వయసు వేడుక. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. ఇవాల్టి ఎపిసోడ్ అయితే ఫుల్ ఆన్ టెన్షన్ గా ఉంది. నీకు ఎలా నిద్ర పట్టిందో నాకు తెలియదు కానీ నాకైతే అసలు నిద్ర పట్టలేదు తెలుసా. ఈ రోజు ఏంటి రిజల్ట్ ఏమవుతుంది, జడ్జెస్ ఏమివ్వబోతున్నారు ఏంటి, అబ్బా. మరి జడ్జెస్ గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఇన్వైట్ చేయాలి. సో లెట్స్ వెల్కమ్ ఆర్కే టీమ్, ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు. సీనియర్స్ ఉంటారా వెళ్తారా తెలియాలంటే ఎపిసోడ్ స్టార్ట్ చేయాల్సిందే, స్కిట్లు చూడాల్సిందే. అసలు పోటీలో ఎవరు గెలుస్తారు ఆ ₹1,00,000 తెలియాలంటే లెట్స్ బిగిన్ మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇప్పుడు రాబోయే ఒక టీమ్ నాకెందుకో ఓల్డ్ ఇస్ గోల్డ్ కాబట్టి వాళ్ళే గెలుస్తారు అనిపిస్తుంది. సో టీమ్ లీడర్స్ అందరు కలిసి ఇప్పుడు స్కిట్ చేయబోతున్నారు. కాదు కాదు కాదు, వాళ్ళ మమ్మీ డాడీ కలిసి స్కిట్ చేయబోతున్నారు. ఓహో, సో ఓల్డ్ ఇస్ గోల్డ్. yes, so let's welcome them. ఏమిట్రా వెంకట్, ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదురా, మా నాన్నగారు ఎందుకో ఈ రోజు చాలా సీరియస్ గా ఉన్నారంట. నేను సాయంత్రం వచ్చి 4 జోకులు చెప్తాను, మీ నాన్నగారు కూల్ అవుతారు. ఇదిగో ఇలాంటి తొప్పాస జోకులకే నాన్నగారు సీరియస్ గా ఉన్నారంట. సార్, మెట్రో స్కిట్ అంటే మెట్రో పాత మెట్రో కాదురా, రెట్రో. మెట్రో నావు మెట్రో అయితే మెట్రో రైల్, ఇది రెట్రో. మేడం అదే మెట్రో స్కిట్ అంటే మెట్రో కాదు, రెట్రో. అంటే అది సారీ మేడం, మెట్రో స్కిట్ అంటే పాతకాలం స్కిట్ అనుకున్నా, కానీ పాత వాళ్ళతోటే చేయాల్సి వస్తుంది అనుకోలేదు. మీరు అందరూ పాత వాళ్ళు, ఆయన ఈడు పాతవాడి. ఏమిట్రా వాడు దాచుకొని తింటున్నాడు, ఏదో స్పెషల్ తెచ్చుకున్నాడేమో అడుగు. ఏట్రా చూపించరా? అరే మస్తానమ్మ మటన్ పులుసు కదా అది? కాదు. చింతామణి చేపల పులుసా? లేదు. ఒరే వెంకట్, ఖాళీ డబ్బాలో అన్నం తింటున్నట్టు నటిస్తున్నావా? మేము ఉన్నాం కదరా. మన ముగ్గురం తింటూ వాడు ఒక్కడే అలా ఖాళీగా ఉంటే కరెక్ట్ కాదురా. ఏం చేద్దాం రైతే? మన ముగ్గురం ఆ పక్కకి వెళ్ళి తిందాం. వాడు ఇక్కడే ఉంటాడు. అయిపోయిందా మీ సనుగుడు? ఈ రోజుతో మన కళాశాలకు చివరి దినం. ఎన్నాళ్ళు మనం గాఢంగా ప్రేమించినటువంటి మన డార్లింగ్ ఎక్కడికో వెళ్ళిపోతారు. పరీక్షల్లో ఎలాగా ఫెయిల్ అయ్యాం అందరమే, ప్రేమలోనైనా సరే పాస్ అవుదాం. నా పేరు లీలా. నా పేరు శ్రీలీల. నా పేరు టకీలా. నా పేరు సకీలా. నిన్న ఏం జరిగిందో తెలుసా? నేను నడుచుకొని వస్తుంటే ఒక కుర్రవాడు నా వాలు జడ లాగాడే. అమ్మో, ఏమైందేంటి? ఇగ్గు వచ్చి చేతిలో పడింది. ఈ రోజు మన కళాశాల చివరి దినం. మన ప్రేమికులు బాగా జమ్ముగా వస్తారు బీట్ కొట్టడానికి. వస్తారు పనాపాట సన్నాసాదులకి. మీరు వెళ్ళండి, నేను చదువుకుంటా. పరీక్షలు కదా, బాగా చదువు. ఇక్కడ కూర్చోండి. సకీలా, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావా? డిస్టర్బెన్స్ చేయకున్నాను. అప్పి, ఇదేం బాగాలే. ఏడు బాగలేదు. అదే నువ్వు నాకు అది చూడడం. నీకాదు నేను ఎక్కడ చూసాను? పుస్తకం చూస్తున్నాను. నువ్వు పుస్తకం చూడలే, నాకసే చూసావు. నీకాదు ఏడు చూసాను? నా నడుము చూసావు. నాకు అది చూసినా, నా వెనకాతలు వచ్చినా గోప్ పగిలిపోద్ది. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే సూపర్ సూపర్ సూపర్. అర్థాలే వేరులే.
ప్రేయస్ ఇక్కడే ఉంది. ఈ రోజు ఎలాగైనా సరే నా మనసులో మాట చెప్పేయాల్సిందే. ఇదిగో లీలా, నన్నేనా పిలిచేది? నిన్ను నేను ప్రేమిస్తున్నా లీలా. ఇదంతా మట్టే కదండి. ఇది ఒకటి మట్టేనండి. మట్టి మట్టి కలిస్తే బంక మట్టి అయితండి. బంక మట్టి అయితండి. మట్టి ఒకసారి నాకు ఇవ్వచ్చు కదండి. చంప పగులుతుంది రాస్కెల్. ఏం మట్టే కదా, దానికి షాంపులు ఎందుకో సబ్బు ఎందుకో. ఛీ ఛీ. ఏమిటి ఆలస్యమైంది? ప్రిన్సిపల్ గారు అడగవలసిన ప్రశ్న తమరు అడుగుతున్నారు ఏమిటో? అడగవలసిందే కాదు, ఈ రోజు నీతో చెప్పవలసింది కూడా ఒకటి ఉంది. ఏమిటో? ఆ డబ్బాలో ఏమిటి? మా అమ్మగారు నెయ్యి జీడిపప్పు వేసి ఉప్మా చేసి ఇచ్చారు. కుటుంబం మొత్తం డబ్బాలు ఉప్మా తింటమే గానీ ఈ కుర్రోడికి ఇంత పెట్టాలని ఏమన్నా ఉందా? తీసుకొని మొత్తం తినే, ముందు ఆరగించు, తర్వాత అగోరించు. అంటే నన్ను కూడా తిని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ శ్రీలీల, ఏంటి? నేను నాన్ వెజ్ తిన్ను. దేవుడా. ఈ ఇయర్ టాప్ రావాలి కాలేజీలో. ఏమిటి అంత గుర్రుగా చూస్తున్నావు టకీలా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టా లేనట్టా? నేనెవరినో తెలుసా? తహసీల్దార్ గారి కూతుర్ని. తహసీల్దారు కూతురుగా మాత్రం పెళ్లిళ్ళు కావా, వివాహాలు కా, బట్టలు దొరకరా. నేనెవరో తెలుసా? వెంకట్, పక్కా లోకల్. నా ప్రేమను మాత్రం యాక్సెప్ట్ చేయి టకీలా. నేనేం చెప్తా చేయాలి? తప్పకుండా చేస్తాను కదా. ఫ్లోర్ నుంచి కనీసం కిందకి దూకు. చూడు టకీలా, టకీలా చూసావా, నీ గురించి నీ ప్రేమ కోసం నేను ఎంత త్యాగం చేశాను. I love you. చూపులతో గుచ్చి చంపకే మేరే గుండెల్ని పుల్ల చేసి జారకే మేరే టకీలా, నీకు ఒక విషయం తెలుసా? ఈ రోజు మా ప్రేమికుడు ఆ ప్రేమ విషయం చెప్పేశాడే. అమ్మో, అప్పుడు వచ్చేస్తారేమో వాళ్ళందరూ. చూసారా, బయటేమో ప్రేమ పాఠాలు, ఇంట్లో పరీక్ష పాఠాలు. మీకు అక్క చెల్లెలు లేరా అలా మాట్లాడుతున్నారు? ఉన్నా సరే అట్టే మాట్లాడతాం. ఎవర్రా మీరు? ఇప్పటికైనా అర్థమైందా? ప్రమాదం మీ వరకు రావాలంటే ముందు మమ్మల్ని దాటుకొని అవతలకు రావాలి. ఇప్పటికైనా మా ప్రేమను అంగీకరిస్తారా లేదా? ఖచ్చితంగా అంగీకరిస్తున్నాం. అయితే వెళ్దాం పదండి. చూపులతో గుచ్చి చంపకే మేరే గుండెల్ని పుల్ల చేసి జారకే మేరే ఇప్పటిదాకా జరిగిన స్కిట్లన్నిట్లో ఐ థింక్ క్యూటెస్ట్ స్కిట్ అబ్బా. సో ద ఇటర్నల్ లవ్ స్టోరీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనతో పాటు. క్యూట్ కపుల్స్ కలిసి చేసిన స్కిట్ ఎలా అనిపించింది మీకు? లవ్ అనేది ఎప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా ఏదొచ్చినా కలిసి ఉండాలని అందరూ చూపిస్తున్నారు. మిమ్మల్ని చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఖుషి సీన్ మాత్రం కేవ్ కేక 100 నాకు చాలా నచ్చింది అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్ అండి. పుష్ప మ్యామ్ ఎలా అనిపించింది క్యూట్ స్కిట్? ఇట్స్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్స్ సో బ్యూటిఫుల్. నిజంగానే లవ్ యూ ఆల్. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? వర్షమే తప్పట్లు కొడుతుంది మీ స్కిట్ కి. ఓహో, ఇక్కడ ఉన్న మీ రియల్ లైఫ్ హస్బెండ్స్ కోసం ఒక్క మాట, అది కూడా ప్రేమగా చెప్పాలనుకుంటే ఎన్ని జన్మలకైనా ఇలాంటి భర్త కావాలనే కోరుకుంటా. మళ్ళీ జన్మ అంటూ ఉంటూ అతనే నా భర్తగా దేవుని కోరుకుంటా. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నాకు ఈయన ఎంత ఉన్నారో అంత లవ్ నేను చనిపోయేదాకా కావాలని కోరుకుంటున్నా.
జన్మకి ఇతనే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ రైట్, ఇప్పుడు ఎవరు రాబోతున్నారు తెలుసా? ఎవరు రాబోతున్నారు? ఇదంతా ప్లానింగ్ వేసి ఇదంతా స్టార్ట్ చేసి మొత్తం చుంచి పెట్టి అగ్గి పెట్టి అన్ని చేసిన వాళ్ళు వస్తున్నారు. ఎవరు వాళ్ళు? జూనియర్స్. ఎస్, జూనియర్స్. మరి జూనియర్స్ వచ్చి ₹1,00,000 మేమే గెలుస్తాము అంటూ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నమస్కారం, నన్ను లవ్ చేసింది వీరే కదూ? గేట్ దగ్గర నన్ను ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసింది వీరేనా? నుకరాజు అమ్మా నాకు 3 తమ్ముళ్ళు, వాళ్ళు నాగేశ్వరరావులే. ఒరే తమ్ముళ్ళు వచ్చేసేయండి. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా 3 తమ్ముళ్ళు, వీళ్ళకు కూడా నాగేశ్వరరావులే. తమ్ముళ్ళు ఒకసారి మీ వాయిసులతో నమస్కారాలు పెట్టండి వాళ్ళకి. నమస్కారం అండి. నమస్కారం జడ్జెస్. అవసే అవసే. చిన్న తమ్ముడు అన్నయ్య, నేను నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? నాకెందుకు పెళ్ళి అన్నయ్య? ఎందుకంటే రాత్రి నేను నీ పక్కనే పడుకుంటున్నారు కాబట్టి. అన్నయ్య మీరు కూడా పెళ్లి చేసుకోండి అన్నయ్య. నాకెందుకు పెళ్లి? మీరు నా పక్కనే పడుకుంటున్నారు కాబట్టి, మీరు ఏం చేస్తున్నారో నాకే తెలుసు కాబట్టి. 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి, వాటి గురించి ఎవడో మాట్లాడరేంట్రా? తమ్ముడు నీకెన్ని వచ్చినాయి? నా తెలుగు 100కి 60 వచ్చాయి అన్నయ్య. 100కి 60. శబాష్. నీకెన్ని వచ్చినాయి? నాకు 100కి 40 వచ్చినాయి అన్నయ్య. శబాష్. ఏమైంది? నాకు 100కి 200 వచ్చినాయి. ఎద్దులో వచ్చినాయి తమ్ముడు. పేకాడితే అలాంటి ఆటలు తప్పని తెలియదు నీకు? సరేగానే నువ్వు తెలుగు మేడం కొట్టిందంటే ఎందుకు తమ్ముడు? అన్నయ్య ఎలా పుట్టాడు అని అడిగింది. అన్నయ్య ఎప్పుడు పుట్టాడు అని అడిగిద్దా? మరి వాళ్ళ అమ్మకు నొప్పులు వచ్చినప్పుడు పుట్టాడు అని చెప్పాను అన్నయ్య. శబాష్. ఇలా ఆకాశంలో వెళ్తుంది, దాన్ని ఏమంటారు? గద్ద 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 కాదురా, దాన్ని విమానం అంటారు. చదువు రాదు, సజ్జ రాదు, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా పెంచాడు చూడు. నాన్న రావాలి. ఇంతకీ మన నాన్న ఎక్కడ ఉన్నాడు? ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను వీడు నిజంగానే పడుకున్నట్టున్నాడు గాడిది. ఎవడన్నా ఆక్సిజన్ మాస్క్ పెడతాడు గానీ మీరేంటో గ్యాస్ సిలిండర్ పెట్టారు. మీరు పొడిచి ఆస్తి సంపాదించారు కదా, మరి దాంతో ఆక్సిజన్ సిలిండర్ కొనలేక గవర్నమెంట్ లో బుక్ చేసాం దీన్ని. మరి అది ఆనందం చేయాలి కదా, ఆపేసారు ఎందుకు? అంటే స్మెల్ వస్తుందని ఆఫ్ చేసి. మరి నీ చివరి కోరిక ఏంటో తెలుసా? ఏమిటి? ఆ పనిభూషణ్ రావు ఉన్నాడు చూడు, నేను ఇలా ఉంటానికి మీరు రోడ్డు పట్టడానికి కారణం అతనే. వాడికి ఒక కూతురు ఉంది, వెళ్ళి ఆ కూతురుని ఎవరో ఒకరు పెళ్లి చేసుకోండి, అది నా కాళ్ళ కింద ఉంటది. అర్థమయ్యింది. నాన్నగారు ఏం చెప్పారో తెలుసా? వాడి కూతురుని మన నలుగురిలో ఎవరో ఒకరు చేసుకోవాలి. ఒక పని చేద్దాం, నలుగురు ప్రయత్నిద్దాం. నలుగురిలో ఎవరు అందంగా ఉంటారో వాళ్ళకి పడిపోతుంది, ఆటోమేటిక్ గా నాకు పడిపోతుంది. కాబట్టి అర్జెంట్ గా మనం జమీందారు గారి ఇంటికి వెళ్తాం. పదండి. జమీందారు కూతురు ఏ ముద్ర? మీరు ముగ్గురు ఎనకుంటారు, ఎందుకంటే నేను పెద్దోడు కదా. ముద్దలు నేను ట్రై చేస్తారు, నాకు వర్కౌట్ కాకపోతే మీరు ఎదురుగా ఓకేనా? మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఏమండి, ఏమిటి మీ మూతి మీద మీసాలు? చిరంజీవి గారి పాట నిజం చేద్దామని. ఏమిటి ఆ పాట? మీసాల పిల్ల మీసాల పిల్ల. ఇంతకీ నేను ఎవరో తెలుసా? ఎవరు? నేను నీ జీవితంలో వెలుగు నింపడానికి వచ్చాను. లైట్ మేనా మీరు? లైట్ మేనా మీరు? నేను లైన్ మ్యాన్ కాదు, నీ జీవితంలో ఒక కొత్త రోడ్డు వేద్దాం అనుకుంటున్నాను. రోడ్డు కాంట్రాక్టర్ వా మీరు? నీకు అర్థమవుతుందా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు కైకల్ సత్యనారాయణ గారు వాయిస్ భలే చేస్తున్నారు. కష్టపడి గొంతు ఎరక్క పెట్టి ఏర్దారులా ఎగురుతూ చేస్తుంటే కాయకాల సత్యనారాయణ అట్టవేటబ్బా, కాయకాల సత్యనారాయణ అట్టవేటబ్బా. సరే గాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమించిన దానికి ఆచరిస్తావా ఇవ్వా? ఒక 2 రోజులు టైం కావాలి. సరే 2 రోజుల తర్వాత వస్తాను. తమ్ముళ్ళు నేను ట్రై చేశారు కానీ నాకు అంత వర్కౌట్ అవ్వలేదురా తమ్ముళ్ళు. నువ్వు మంచి డైలాగ్ చెప్పినావు, అయినా వర్కౌట్ కాలేదంటే బలవంతం పెడితే అవుతుందేమో. ఇబ్బంది పెట్టి అయినా దానికి ఏదో ఒకటి చేసి దాన్ని ఒప్పిస్తా, దాన్ని మొత్తం
ఇప్పుడు అరువు నిన్ను పట్టుకున్నా చెప్పి మీ అయ్యకి చెప్పు. నువ్వు వర్తేంద్రా అన్నారోమని నేను లవ్ చేస్తున్నా చెప్తున్నా కానీ. లవ్ చేస్తున్నావా? అవును. నువ్వు కూడా? అవును. సరే 2 రోజుల తర్వాత చెప్తాను పో. ఏమైద్దిరా తప్పుడు? సేమ్ రిపీట్ 2 days. అన్నయ్య తప్పుడు మీకన్నా కొద్దో గొప్ప అందగాన్ని కాబట్టి నేను వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. హలో 2 రోజుల తర్వాత చెప్తాను పో. 2 రోజుల తర్వాత చెప్తాను పో. ఎంతమందికి 2 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు 2 రోజులు చెప్తావు. వారు నలుగురిలో ఎవరు నచ్చారో చెప్పు. వాడు ఒక్కడే నీ దగ్గర ఉంటా, మిగతా మీ అందరూ కూడా వెళ్ళిపోతాం. నాకు వాడు నచ్చాడు. తమ్ముడు ఇక లేట్ చేయకు, దాన్ని పెళ్లి చేసేసుకో చెప్తారు. అబ్బయ్యా నిద్ర లేపుతావు. ఆగండి నాన్నని పెళ్లి చేసేసుకున్నాను జమీందారు కూతుర్ని. అమ్మాయి ఎక్కడ? కోడలు ఆ తమ్ముడు ఇదిగా జమీందారు కూతురు. ఏంద్రా ఇలా ఉంది? ఈవిడ జమీందారు కూతురు కాదురా, ఈవిడ జమీందారు కూతురు. దీన్ని జమీందారు కూతురు అని ఎవడైనా అనుకుంటాడా నాన్న? నాకు అదంతా అవసరం, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలంతే. దీన్ని నేను పెళ్లి చేసుకోవాలా? సరే రాదా. ఆక్సిజన్ తీస్తే ఏమవుతుంది? చచ్చిపోతాం. చచ్చిపో. దాన్ని పెళ్లి చేసుకుంటే మేము చచ్చిపోతాం. చచ్చాడు. లేకపోతే తమ్ముళ్ళు కాడపోయాడని బాధపడకండి. మీ ముగ్గురికి వేరున్నారు అన్నీగా. మీ ఇద్దరికి కూడా పెళ్లి చేసే తర్వాత నేను చేసుకుంటాను. పదండి పోతాం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కృష్ణలీల మూవీ టీమ్ చాలా బాగా చేశారు అబ్బా అందరూ. ఈ స్వయంవరం సీన్ మాత్రం అద్రిపోయింది. ఖుష్బు గారు బాగుంది, బాగా ప్రయత్నం చేశారు అందరూ. నుగరాజు మీకు డెఫినెట్ గా ఆ క్యారెక్టర్ లో మీ స్పాంటినిటీ, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇట్ వాజ్ నైస్, ఎంటర్టైనింగ్. 1,00,000 రూపాయలకి స్కిట్ ఉందా లేదా ఫైనల్ గా చూద్దాం. బట్ ఓకే, నాట్ బ్యాడ్. కృష్ణ భగవాన్ సార్. నోకరాజు గారు బాగుంది. దర్వాబు వచ్చాక అన్నా బాగుంటుంది అనుకున్నా, నిజంగానే బాగుంది. చాలా లేడీ గెటప్లు చూశాను కానీ నిన్ను చూస్తే సిగ్గేసింది. నాకు కూడా సిగ్గేస్తుంది సార్. మేము థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ జూనియర్ టీమ్. ఆల్ రైట్, మరి ఆ టైం వచ్చేసింది. ఎవరు స్కిట్ కోసం మనం అందరూ ఎదురు చూస్తున్నాము. ఎవరి ఓటు మీ కోసం అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ స్కిట్ రానే వచ్చింది. శ్రీదేవి గారు బక్క చిక్కిపోయారు. అలా చిక్కిపోయి డైటింగ్ చేయడం వల్లే నా రింగు కింద పడిపోయింది. అదే మీ మీద శాంతి స్వరూపే బాగుంటాడమ్మా. మానవ, నా రింగు భూలోకంలో పడింది, నువ్వేమో చూచితివా? నేను యూట్యూబ్ లో కామెంట్సే చూడండి. నీ బొంగులో రింగ్ ఎందుకు చూస్తాలే గానీ ఆ రింగు పోతే ఇంకొక రింగు దేని కొనుక్కోవచ్చు కదబ్బా. అది మామూలు రింగ్ అనుకుంటివా? ఆ రింగును చూస్తే హైదరాబాద్ లో రింగు రోడ్డు వేసినారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీరందరూ అందగత్తెలు మా లోకంలో ఉన్నారు. నా అంగులకు ఉన్న రింగు ఎక్కడా? ఆ బాలిక, ఈ కన్య మామూలు కన్య కాదు, అసలు కన్యే కాదు. ఆ బాలిక, నిన్ను నా వశం చేసుకుంటా. ముగ్గేసి చాలా రోజులైంది, ముగ్గేయడం ఎలాగో మర్చిపోయాను. బాలిక, నీకు ముగ్గు వేయటం వచ్చా? చుక్కలు వేయడం వచ్చు, ముగ్గులు వేయడం వచ్చు. అయ్యో 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 అయ్యో, ముగ్గేసుకొని నేనే ముగ్గులో దిగానేమిటి? ఇప్పుడు నన్ను ఎవరు కాపాడే నాదుడే లేడా? ఏమండి శివల్లే? శ్రీవల్లి కాదు, నా పేరు శ్రీదేవి. ఏమండి శివల్లే? ఈ దుర్మార్గుడి నుంచి నన్ను కాపాడవా పుష్ప?
ఎవరా నువ్వు? అమరీష్ పూరి. ఓ ప్లేట్ చెప్పు, ఓ ప్లేట్ చెప్పు. ఇది ఇడ్లీ వడ దోశ కాదు, అమరీష్ పూరి. పెట్టుకున్నా మీ ఇద్దరిని నా నుంచి ఎవరు కాపాడలేరు. ఇప్పుడే నిన్ను ఏం చేస్తానో చూడు. అప్పుడా తప్పుడా తాండ్రా. కోడి అమ్మ బలి దిగిపోయింది. హోమియోపతి ఎప్పటి నుంచి వాడుతాండ్రా, తగ్గలేదు, బలి దిగిపోయింది. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు, అది దిగింది, ఇది లేచింది. మంచి మ్యాజిక్ వచ్చి నడురపోతోటి నువ్వు మామూలుడితో పెట్టుకోలేదు, అర్థమైందా? అసలు నా బ్రాండ్ ఎవడో తెలుసా? నా బ్రాండ్ మా మామ వస్తాడు చూడు. మామా ఎట్టున్నా మామా? సరే, ఏంటి విషయం? కార్తీక మాసం కదా, ఇంట్లో లేడీస్ కి గన్నం కావాలంటే చెక్కమకు పట్టుకొచ్చా. ఇగో అటు చూసావా? ఇలా అయిపోయాడు శ్రీదేవి. నా శ్రీదేవి ఎలా ఉండేది? ఆకాశంలో చక్కని చుక్కలా ఉండేది. ఇప్పుడు ఎవడో చెక్కేసి ఉంది. నీకొచ్చిన కష్టం ఏంటి ఇంద్రజ? నా అంగుళికం పోయినది, అది వెతుకుదామని వస్తే ఆ దుర్మార్గుడు నన్ను బంధించి ముగ్గులో పెట్టాడు. రండి మొగల్తూర్ మగ మహారాజ్. నా ఇంద్రజ కోసం ఎంత దూరమైనా వస్తా, ఏ స్టేట్ అయినా వస్తా, ఏ జిల్లా అయినా వస్తా, అవసరమైతే విశ్వంబర్గా మారి సప్త లోకాలు చుట్టి వస్తా. నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఎందుకు మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడతారు? ఎందుకు అంటే రేపు నుంచి అది వాడకుండా ఉందా? సరే ఇంద్రజ, ఇప్పుడు నీకేం కావాలి? మీరు నన్ను కాపాడలేకపోతున్నారు కదా, ఇంకెవరినైనా పిలవండి. నా సోదరుడు ఉన్నాడు. హలో సోదరా. ఎవరు మీరు? ఒంటరిగా వచ్చారు? నాన్న నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అవును, ఏంటి ఒంటరిగా వచ్చారు? కంటెస్టెంట్లే గుంపుగా వస్తారు, సింహం సింగిల్ గా వస్తుంది. ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి నన్ను కాపాడండి బాబా. ఎందుకు? నేను ఉంగరం పోగొట్టుకున్నాను. బాబా బాలిక, రింగు నాదే, ఈ కన్యా నాదే. ఓ నీ పేరు? అమరీష్ పూరి. ఒక ప్లేట్ కట్టు. ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. ఆ వాహయాం. నాన్న ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అతిగా చెప్పడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడి చరిత్రలో లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హ్యాపీ బర్త్డే. నా నుంచి ఈ కన్యని ఎవరు కాపాడలేరు. ఏం కాపాడుతాం? కాదు, పొద్దున్న వేసుకోలేదా హోమియోపతి? ఎందుకు అలా అరుస్తుంది? చలి అయితే రగ్గు కప్పుకోవాలి కానీ అనకూడదు. అమ్మాలి. స్కిట్ బాగా రాకపోతే బొమ్మలే అమ్ముకోవాలి. వదల పంపాలి, నిన్ను వదల, సమాధిలోకి రా. పశుపతి బాలిక, ఆ కన్యా నాది. నా అంగుళికం పడిపోయింది, అందుకని వచ్చాను. ఉంగరమా? నా మీద పైనుంచి పడింది, ఇదేనా చూసుకో. ఈ ఇంద్రజా రూపంలో ఉన్న ఈ శ్రీదేవి మీ ముందే ఉంటుంది. కాపాడడానికి వచ్చిన హీరోలందరికీ నా ధన్యవాదాలు. ఇక నేను వెళ్తున్నాను, సెలవు. చెప్పు తీసుకుని కొడతా. అయిందా? బాగైందా? ఇన్ని రోజుల సమాధిలో ఉన్న నాకు ఆఖరి తెచ్చేదెవరు? నూరా. మామయ్య ఈ సంగతి చూడ సరే. నాకు అప్పుడు బాలిక మిస్ అయింది, ఇప్పుడు బాలిక మిస్ అయింది. ఇప్పుడు నాకు బాలిక కావాలి. నేను తీసుకొస్తా. నాకు కావాల్సిన బాలిక అక్కడ ఉంది. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. అసలు టీమ్ లీడర్స్ అందరూ కలిసి చేసే ఈ స్కిట్ నెక్స్ట్ రేంజ్ లో ఉందన్నమాట. మరి కంటెస్టెంట్స్ ఏమంటారు ఈ స్కిట్ గురించి?
అప్పారావు గారు సూపర్ గా ఉందమ్మా. కానీ అందులో హైలైట్ ఎవరంటే మన ధనరాజు సంటి. నా కొడుకు ఆడిదే పెద్ద పోర్షన్ లేదు అందులో. ధన్య అండ్ దేవేన్ గారు, నేను ఒక్కటి చెప్తాను, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడైతే నా లైఫ్ లో కొంచెం డల్ మూమెంట్స్ ఉన్నాయో, సాడ్ మూమెంట్స్ ఉన్నాయో, వాళ్ళ వీడియోస్ చూసి చాలా నవ్వాను, ఆ సాడ్నెస్ నుంచి బయటకు వచ్చాను. ఫర్ దట్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. ఇంతమంది సీనియర్స్ ని, ఇంతమంది హీరోస్ ని ఒక్క స్టేజ్ లో ఒక్కసారిగా చూసినందుకు కనుల పండగ ఉంది. పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. జడ్జెస్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఖుష్బు మ్యామ్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంది నాకు. స్కిట్ బాగుంది కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన లాగా లేదు. మీరు అందరూ ఇంకా కొద్దిగా స్పెషల్ గా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. వాళ్ళందరూ ఎందుకు అంత సూపర్ గా ఉంది, బ్రిలియంట్ గా ఉంది చెప్పారు నాకు తెలీదు. ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ బాగుంది, కొద్దిగా నా ఎక్స్పెక్టేషన్ నుంచి కింద వచ్చారు మీరు. దట్స్ ఇట్. కృష్ణ భగవాన్ గారు. Too many team leaders spoil the skit అని అంటా అనుకుంటున్నారు కదా. Old is gold, old is gold. Outstanding first ఫ్రేమ్ నుంచి ధనరాజ్ గారు మీరు లోపల వచ్చారు కదా, అప్పటి నుంచి లాస్ట్ గా రాకేష్ గారు మీరు వచ్చారు. టోటల్ గా నిజంగానే ఈ స్టేజ్ మీద ఉన్న అందరూ యు ఆల్ ఆర్ సూపర్ హీరోస్. కానీ మేడం మీరు చెప్పిన కామెంట్ నిజంగా అదే అయితే మాత్రం ఇలా ఇద్దరు మన అతను ఫిక్స్ అయిపోయారు మేడం. నేను ఉంటా మేడం, నాకు సిగ్గులేదు. మరి ఈ రోజు అందరూ కలిసి ఈ స్కిట్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది? రామ్ ప్రసాద్. యాక్చువల్ గా ఈ స్కిట్ రాయడానికి రైటర్స్ ఎవరు లేకపోయేసరికి డైరెక్షన్ ఇప్పుడు మీరే రాసుకోండి, మీరు అందరూ సీనియర్లు కదా అనగానే జస్ట్ ఎవరి క్యారెక్టర్ అనుకుని ప్రిపేర్ అయ్యి ఎక్కేసాం. సో చాలా హ్యాపీ ఉంది. ఇలాగే అప్పుడప్పుడు ఏమైనా మంచి అకేషన్స్ ఏముంటే చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు ఈ స్కిట్ కోసం మీసాలే మీరు తీసేశారు. కరెక్ట్ గా నాకు ఎల్లుండి షూటింగ్ ఉంది, దాంట్లో మీసాలు గెడ్డాలు కావాలి. నిన్న వచ్చి ఏం చేద్దాం అన్నా, ఏదో ఒకటి చేద్దామంటే అప్పుడు శ్రీదేవి గెటప్ చేయండి అన్న అంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే కుదరదండి అన్నారు. అయితే తీసేయండి అని, పర్లేదు నీ మీసాలు తీసేస్తాను అన్నారు. ఈ రోజు ఇలా చేసిన స్కిట్ నా లైఫ్ లో ఇది ఒక మెమరీగా మిగిలిపోతుంది. మరి ఇప్పుడు చంటి గారు మాట్లాడబోతున్నారు. ఈ కోఆర్డినేషన్ అనేది 11 years బ్యాక్ ఫస్ట్ లో చేసిన కోఆర్డినేషన్ మళ్ళీ ఇప్పటి వరకు జరగలేదు, బట్ ఇప్పుడు జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. రాఘవ్ గారు రండి. మధ్యలో తీసుకొచ్చారా? కాదు, ఆయనకి మేము రెస్పెక్ట్ ఇవ్వాలబ్బా. చాలా ఎనర్జెటిక్ గా ఉంది. వెరీ వెరీ హ్యాపీ. టీమ్ లీడర్స్ అందరూ కలిసి చేస్తున్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ మళ్ళీ మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి రా కన్స్టెంట్లు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇప్పుడు వరకు అన్ని స్కిట్స్ అన్ని అయిపోయాయి అండ్ కంటెస్టెంట్స్ మీరు కూడా అందరూ వచ్చేస్తే ఎవరెవరికి ఏ టీమ్ కి ఎంతెంత స్కోర్ వచ్చిందో లెట్స్ ఫైండ్ అవుట్. కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ రోజు జబర్దస్త్ లో జబర్దస్త్ ఫెస్టివల్ లాంటి ఒక ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ జరిగింది. సో మరి ఇంకా మీ స్కోర్స్ కూడా అంతే జబర్దస్త్ గా ఉంటే. ఈ రోజు రష్మి మీరు చెప్పిన లాగా అందరినీ ఒక స్టేజ్ మీద చూస్తున్నప్పుడు నిజంగానే ఒక పండుగ లాగా ఉంది. కానీ స్కోర్స్ చెప్పాలంటే సార్ అక్కడికి వెళ్ళి చూద్దాం. అలాగే. మరి జడ్జెస్ వచ్చేసారు కాబట్టి స్కోర్స్ తెలుసుకునే ముందు కెన్ వి ప్లీజ్ హావ్ ఆ మూవీ టీమ్ ఆల్సో అలాంగ్ విత్ us on the stage. నీతో నాకు నాతో నీకు ముందే రాసి పెట్టుందేమో. మరి ఏంటి పరిస్థితి స్కోర్స్? సో ఈ రోజు విన్నర్ ఎవరంటే అందరూ నిజంగానే అందరూ చూస్తే దే ఆల్ ఆర్ సో టాలెంటెడ్. ఈ టీం నుంచి 6 టీం నుంచి ఒక టీం పికప్ చేసి దే ఆర్ ద విన్నర్స్ చెప్పడానికి చాలా కష్టం. సో ఐ థింక్ 1 lakh of rupees should be shared by everyone. మనిషికి 2000 కూడా వచ్చేదట్లేదు మేడం. మరి కృష్ణలీలా మూవీ టీమ్ మీకు ఇవాల్టి షో ఎలా అనిపించింది? Yeah, I had so much fun. We are so lucky అండి. It's a festival today. పండగ అంతా అయిపోయింది but it feels like a great festival today. So thank you so much for ఇద్దరికి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వచ్చి ఇంతమంది సీనియర్స్ అందరి దగ్గర మా మూవీ ప్రమోట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ లక్కీ. ఇదే కృష్ణలీల అని నేను ఫీల్ అవుతున్నాను.
సో మీ కృష్ణలీల మూవీ టీమ్ కి మా జబర్దస్త్ టీమ్ అందరి నుంచి వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఆల్ రైట్, సో ఇప్పుడు కంటెస్టెంట్స్ ఛాలెంజ్ చేశారు కదా మా సీనియర్స్ అందరినీ, పాతోళ్ళు వెళ్తే కొత్తోళ్ళు వస్తారు అవన్నీ మాట్లాడారు కదా, మరి చూసుకుందాం. పాతోళ్ళు వెళ్ళొద్దు. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మేము మా వర్డ్స్ ని మేము బ్యాక్ తీసుకుంటున్నాం. సీనియర్లు ఉండాలి, మాకు నేర్పియాలి. జూనియర్స్ గా మేము ఎన్నన్నా ఏం చేసినా సరే సీనియర్స్ ఎప్పుడు కూడా గోల్డే, వాళ్ళు ఉంటేనే మేము ఉన్నట్టు అంతే. ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం.